అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో హెల్త్ గురించి చెప్పుకుందామండి. ఎక్కువగా కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను. ఆయుర్వేదం వీడియో చెప్తానండి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చండి కషాయాలు తాగటం వల్ల. ఉదయం సాయంత్రం ఇలాగ టీ గ్లాస్తో ఒక కప్పు తాగుతుంటే అతి వేడండి. వేడిని తగ్గించుకోవచ్చండి. చలువ చేస్తుందండి కషాయం తాగటం వల్ల. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే పిల్లల నోట్లో కానీ పెద్దవాళ్ళకి కానీ నోట్లో పూత వస్తుంటుంది కదండి, ఆ పూత తగ్గించుకోవచ్చు. పుండ్లు పడుతుంటాయి కదా, పుండ్లన్నీ తగ్గించుకోవచ్చండి. ఇంకా ఎన్నో ఉన్నాయి, వీడియో చేసుకుంటూ మాట్లాడుకుందాము. చూడండి, సుగంధ వేర్లు అండి, చూర్ణం అండి. ఇంతకుముందు సుగంధ వేర్లు తెచ్చి అవి నానబెట్టి ఎలా కషాయం చేయాలో, ఎలా నిల్వ ఉంచుకోవాలో కానీ ఇంతకుముందు చూపించున్నాను. ఒక్కసారి చూడని వాళ్ళు మా ఛానల్లోకి వెళ్ళి అది చూసి తయారు చేసుకోవచ్చండి. అలా కాకుండా ఇలాగా చూర్ణంగా తెచ్చుకుంటే ఈ పొడి ఎలాగా కషాయం తయారు చేసుకోవాలో చెప్తాను. దీనివల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చండి. అతి వేడిని తగ్గించుకోవచ్చు. ఆ వేడి తలకు చేరటం వల్ల జుట్టు అంతా ఊడిపోతుంటుందండి, అది తగ్గించుకోవచ్చు. నోట్లో పుండ్లు పడుతుంటాయి, తినాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారండి, ఆ సమస్య తగ్గించుకోవచ్చండి. పిల్లలకు కానీ బొగ్గంతా ఎర్రగా అయిపోయి తినాలంటే చాలా బాధపడుతుంటారు, ఆ సమస్యలన్నీ తగ్గించుకోవచ్చండి. అలాగే చూడండి, తెల్ల గల్జేరు పొడి అండి. ఇది పునర్నవ కానీ అంటారు. ఈ చూర్ణం కానీ తీసుకోవాలి. ఈ చూర్ణం తీసుకోవటం వల్ల పొడి కషాయం కానీ వాడుతుంటే ఎన్నో రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చండి. గుండె జబ్బులు రాకుండా ఇది వాడుతుంటే మనం నివారించుకోవచ్చండి. అలాగే పాండురోగం అండి. పాండురోగం అంటే కామెర్లు అలాగా ఉండేవాళ్ళు రాకుండా కానీ ఇది తాగుతుంటే తగ్గించుకోవచ్చండి. రక్తం పట్టే విధంగా కానీ చేస్తుందండి ఈ పునర్నవ. అలాగే మొలల సమస్యతో బాధపడే వాళ్ళు అయితే ఆ మొలలు కానీ ఎక్కువ కాకుండా తగ్గించుకోవచ్చండి, రాకుండా కానీ చేసుకోవచ్చండి. అలాగే మూత్రపిండాలండి, కిడ్నీలకి బాగా బలం చేరుతుందండి. అలాగే యూరిన్ మంట తగ్గించుకోవచ్చు. అలాగే ఎంటుకలు ఓడటం కానీ తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు ఎలా కషాయం చేసుకోవాలో చూపిస్తాను. రెండు కట్ చేసుకొని డబ్బాలలో పొడి తీసి పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని చూడండి, ఒకటి పెద్ద స్పూను, ఒకటి చిన్న స్పూన్ అండి. అంటే ఒక టీ స్పూను, ఒక టేబుల్ స్పూన్ కాకుండా ఇలా టీ స్పూన్తో వేసుకోవాలండి. సుగంధ పాల వేలు పొడి అండి, 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే పునర్నవ అండి, తెల్ల గల్జేరు పొడి, ఇది కానీ 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు 300 గ్రాములు నీళ్ళు పోసుకోవాలండి. అంటే ఒక పెద్ద గ్లాస్ నిండా పోసాను. ఇంకాస్త కానీ వేస్తున్నాను, అంటే 1/2 లీటర్ గ్లాస్ అండి ఇది. ఇలా నీళ్ళు పోసేసి స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని గిన్నె పెట్టేసి ఇప్పుడు ఒకసారి స్పూన్తో ఇవి కానీ కలిసే విధంగా అన్నీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇవి బాగా మరిగించుకోవాలండి. సగం కషాయం మిగిలేంత వరకు, అంటే 2 టీ గ్లాసులు మిగలాలండి, అంతవరకు బాగా మరిగించుకోవాలి. చూడండి, మరుగుతున్నాయి. మరుగుతున్నప్పుడు మీరు చూసుకుంటూ ఉండండి, లేదంటే మీరు పక్కకి వెళ్ళిపోయారనుకోండి పూర్తిగా మరిగిపోతాయి. అలా కాకుండా మధ్య మధ్యలో మీరు చూసుకుంటూ 2 టీ గ్లాసులంతా కషాయం మిగిలేంత వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా కషాయం కాగిపోయింది. ఇప్పుడు ఈ కషాయాన్ని 2 టీ గ్లాసులు తీసుకొని జల్లెడ పెట్టుకొని వడబోసుకుందామండి. ఇవి మీరు తాగిన తర్వాత ఒక అరగంట నుంచి 3/4 గంట సేపు ఏమి తాగకూడదు, తినకూడదండి, పరగడుపుతో తాగాలి. రెండో గ్లాసులో కానీ ఇలాగే పోసుకోండి. చూడండి, పోసుకోగా మిగిలిన పొడి ఇది ఉంది, ఇది పనికిరాదు, పడేసేయండి. ఈ 2 గ్లాసులని ఇలాగ మీరు టీ కాఫీలు తాగకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ కొంచెం ఖాళీ పొట్టతో ఉన్నప్పుడు ఇలా కాసుకొని తాగుతుంటే అతి వేడి తగ్గించుకోవచ్చండి. అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నా, లివర్ సమస్యలు ఉన్నా, అలాగే జుట్టు ఊడిపోతున్నాయి, ఇవన్నీ కానీ కంట్రోల్ చేసుకోవచ్చండి. ఇవన్నీ సమస్యలు తగ్గించుకోవచ్చు. పెదవులు పగిలిపోతుంటాయి, అవి కానీ తగ్గించుకోవచ్చు. నోటిపూత కానీ, కాళ్ళు పగిలిపోవటం కానీ, ఎన్ని సమస్యలు తగ్గించుకోవచ్చు చూడండి కషాయాలు తాగటం వల్ల. వీటి వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. పిల్లలు కూడా తాగొచ్చండి. కొంచెం చిన్న పిల్లలైతే కొంచెం తగ్గించి ఇవ్వండి, అంతేగాని వీటి వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎంత వేడి తాగలరో మీరు అంత వేడి తాగొచ్చు, లేదా చల్లగా తాగాలి అనుకుంటే చల్లగా తాగొచ్చండి. 3 నెలల నుంచి 6 నెలల వరకు అయినా తాగొచ్చండి. ఇంకా ఎక్కువ రోజులు తాగినా వీటి వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు తాగి మీకు వచ్చిన సమస్యలన్నీ తగ్గించుకోండి.
ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నో ఉన్నాయండి. ఆయుర్వేదాన్ని నమ్మి చేసుకొని తగ్గించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.